దేవుని నామమునకే మహిమ కలుగును గాక. అందరం కలిసి రాజుల రాజుల రాజు అనే పాట పాడుకుందాం. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు.
హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. చప్పట్లు కొడుతూ తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు చింతేలా,
నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి
దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. ప్రభుల ప్రభువు రాజుల రాజు ఆయన కృప నిరంతరముండును. ప్రభుల ప్రభువు రాజుల రాజు ఆయన కృప నిరంతరముండును. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవుడవు ఉన్నవాడనువాడు జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే. దేవుడవు ఉన్నవాడు అనువాడు జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే. నీదు క్రియలు ఘనమైనవి, నీదు క్రియలు ఘనమైనవి.
వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. కలిసి వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా,
కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. చక్రవర్తం కలిసి మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. రాయి తగలకుండా నన్ను ఎత్తుకొని పట్టుకున్నావు. లేని లేనయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేని లేనయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. లేని లేనయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేని లేనయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన అందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థనలో ముందుకు సాగుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మరి ఈ రీతిగా మరి పరిశుద్ధ దినాన మేమందరం కూడి నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను కొనియాడుటకు, అవునైనా మా కరతాళ ధ్వనులతో, మా గాత్రములతో నీకే స్తుతి మహిమ ఘనత చెల్లించుటకు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అవునైనా పాటలు పాడిన పాశ్రమను దీవించండి, ఆశీర్వదించండి. పాటలు ఏకీభవించిన సంఘం అంతటిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అవునైనా వాయిద్యాలు వాయించిన వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆరాధనలో ముందుకు వెళ్తూ ఉండగా మీరు మాతో ఉండండి తండ్రి. స్తుతి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. స్తుతి ఆరాధనలో నీ పరిశుద్ధాత్మ అభిషేకము మాపై ఉంచండి తండ్రి. నీ పరిశుద్ధ సంచారము మేమందరము గైకుని ఆయన ఆత్మచేత మేమంతా నింపబడుటకు మాకు సాయం దయచేయమని మా ప్రభు రక్షకుడు నజరేడైన క్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందులో లేచి నిలబడదా. 72వ కీర్తన వాక్య ప్రత్యుత్తర వాక్యంగా చదువుకుందాం. మన మధ్యలో సహోదరుడు నరేష్ ముందుకు వచ్చి ఒక వచనం వారు చదువుతారు, మరో వచనం మార్చి చదువుతాం. 72వ కీర్తన Psalm 72. హల్లెలూయా. 72వ కీర్తన. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము.
నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలను నెమ్మది పొట్టించుము. ప్రజల్లో శ్రమనొందిన వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టును. సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము, తలములన్నిటను జనముల నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. గడ్డి కోసి బీటల మీద కురియు వాన వలె, భూమిని తడుపు మంచి వర్షం వలె అతడు విజయం చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రం వరకు, యుఫ్రాటిస్ నదిని మొదలుకొని బూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు, అతని శత్రువులు మన్ను నాకెదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసేదను, అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదల యందును బీదల యందును అతను కనికరించును, బీదలను ప్రాణము అతను రక్షించును. కపట బలాత్కారము నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవి అగును, షేబా బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునైనను జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతని పొగడుదురు. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబనోను వృక్షం వలె తాండవమాడుచుండును, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిల్చును, అతని నామము సూర్యునున్నంత కాలము చిగుర్చుచుండును. అతని బట్టి మనుషులు దీవించబడదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆఖరి వచనం సంఘం అంతా కలిసి చూద్దాం. ఆయన మహిమ గల న్యాయము నిత్యము స్తుతింపబడును గాక, సర్వభూమి యందు ఆయన మహిమతో నింపబడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేషయా కుమారుడు దావీదు ప్రార్థన ముగిసెను. చదివిన వాక్యం బట్టి దేవునికి వందనాలు. దేవునికి మహిమ. థ్యాంక్ యూ బ్రదర్. దయచేసి కూర్చోండి. మరి చదవబడిన వాక్య భాగంలో మరి కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం. 72వ కీర్తన, మరి హెడ్ నోట్లో చూస్తే సొలొమోను కీర్తన అని రాస్తుంది. చాలా వరకు ఇది సొలొమోను రాశారు అని కొందరు చెప్తారు. కాకపోతే ఆఖరి వచనం అందరం కలిసి చదువుకున్నాం కదా, ఏషాయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. అంటే మరి కీర్తన దావీదు ప్రార్థన అని కూడా మనము అనుకోవచ్చు. అంటే దావీదు ఒక రాజు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాజు మరి సొలొమోను గురించి ప్రార్థన చేస్తున్నట్టుగా మనము అనుకోవచ్చు. మరి మొదటి వచనంలో చూస్తే, దేవా రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. మరి రాజు గురించి చెప్తున్నాడు కాబట్టి మరి రాజు గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇద్దరు రాజులు మనకు కనబడతా ఉన్నారు. మొదటి రాజేమో సొలొమోను గురించి చెప్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. రెండవ రాజేమో యేసే గురించి చెప్పబడుతుంది. మెస్సయ్యగా ఆయన రెండో రాకడ గురించి మనకి చెప్పబడతా ఉంది. మరి మొదటి రాజుకేమో మొదటి 2 వచనాల్లో చూస్తే రెండవ వచనము, నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. మరి న్యాయము గురించి మరి ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నట్టుగా మనకి కనబడతా ఉంది. 17వ వచనం ఒకసారి చూస్తే 17th వర్స్. చాలు. ఈ మరి 17వ వచనము నుండి మనం మిగతా వచనాలు చూసుకుంటే మరి యేసే గురించి చెప్తున్నట్టుగా మనకి కనబడతా ఉంది. సరే, ఇక్కడ మరి కీర్తనలో మనము చూసినట్టయితే మరి రాజును మరి యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారు, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు అన్నది కూడా మనకి బైబిల్లో చాలా ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. అయితే రాజుగా సొలొమోను ఉన్నప్పుడు మరొక చిన్న సందర్భాన్ని చెప్పి మనము ముందుకు వెళ్దాం ఆరాధనలో. మరి రాజుగా సొలొమోను ఉన్నప్పుడు, సొలొమోను రాజుగా నియమించబడినప్పుడు మరి అక్కడ మందిరం లేదు. మందిరం మరి దావీదు కట్టాలనుకున్నాడు కానీ మందిరము దావీదు కట్టలేకపోయాడు. మరి సొలొమోను ద్వారా
మరి మందిరము కట్టడానికి మరి పూనుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. మరి అక్కడ మందిరం లేనప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఉన్నత స్థలముల మీదకి వెళ్ళి బలి అర్పించడం స్టార్ట్ చేశారు. క్షమించండి, ఉన్నత స్థలముల మీద మరి ఎత్తుగా ఉన్న ప్రదేశం మీదకి వెళ్ళి అక్కడ బలి అర్పించడం అనేది స్టార్ట్ చేశారు. మరి సొలొమోను కూడా అదే పని చేశారు. అక్కడికి వెళ్ళి ఉన్నత స్థలం మీదకి వెళ్ళి, అంటే చర్చ్ కట్టేంత వరకు, మరి మందిరం కట్టేంత వరకు ఆ స్థలం మీదకి వెళ్ళి మరి బలి అర్పించడం అన్నది స్టార్ట్ చేశారు. మరొకసారి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం ఒకసారి తీస్తే అక్కడ మనకు కనబడుతూ ఉంది. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. అర్పించును. అక్కడ దహన బలి అర్పించినట్టుగా కనబడుతూ ఉంది. తర్వాత వచనం ఒకసారి. చాలమ్మా. ఇక్కడ మరి సొలొమోను గురించి మనము చూస్తూ ఉన్నాము. సొలొమోను రాజు అయిన తర్వాత ఆయన బలి అర్పించడం అన్నది చూస్తూ ఉన్నాము. బలి అర్పించడం అంటే బలి అర్పించడం ఒక్కటే కాదు. బలి ఎందుకు అర్పిస్తాం? మనం ప్రార్థన చేస్తున్నాం కదా, బలి అర్పించడమే అది. మనం ఎందుకు చేస్తున్నాం అది కదా? మన కోరికలు ఉన్నాయి, మన కొన్ని ఇష్టాలు ఉన్నాయి, మన కొన్ని అవసరతలు ఉన్నాయి, మన కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, మన కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకే కదా ప్రార్థన చేసేది. సమస్యలు లేకుండా ఎవరైనా చేస్తున్నామా ప్రార్థన కదా? ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా సమస్యలు ఉన్నాయి. అందుకు బలి అర్పిస్తున్నాం. అట్లా బలి అర్పిస్తున్నప్పుడు మరి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్గా దేవుడు వచ్చేసి దేవుని స్వరం వినబడ్డది. నీకేం కావాలో కోరుకో అని చెప్పి దేవుని స్వరం వినబడ్డది. మనం వెంటనే ఏం కోరుకుంటాం? మన మనసుకి ఏం తడుతుంది కదా? మన ప్రార్థనలో ఉన్న విషయాలే మనకు తడతాయి కదా? అక్కడ జరిగింది కూడా అదే. ఆయన ఉన్నత స్థలముల మీదకి వెళ్ళి 1000 బలులను అర్పించాడట కదా. ఆ కాలంలో బలులు అర్పించడం అంటే ఒక దూడను తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి బలిపీఠం అర్పించి దూడను దాని మీద పెట్టి అర్పించేస్తారు. మరి ఆ పొగ ఆకాశానికి తాకినప్పుడు మరి దేవుడు ఆ బలిని స్వీకరించినట్టుగా మరి ఆ కాలంలో అనుకునేవాళ్ళు. అయితే అట్లాంటిది 1000 బలులు అర్పించిన తర్వాత మరి కలలో స్వప్నమందు, మరి ఆ వచనం మీరు చూస్తున్నారు, 5వ వచనం చూస్తే, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో కదా. దేవుడు సొలొమోనుకు వదిలేశాడు దాన్ని. ఆయన చెప్పట్లే, ఆయన ఏమంటున్నాడంటే నువ్వు ప్రార్థన చేసిందంతా నీకు ఇచ్చేస్తానని చెప్పట్లే, నువ్వు అడిగిందంతా నీకు ఇచ్చేస్తానని చెప్పట్లే. ఆయన దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, యెహోవా దేవుడు అక్కడ ప్రత్యక్షమైన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు? నీకు ఇష్టమైంది కదా. తర్వాత చూడండి, దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడనై ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనము మీద అతన్ని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపించి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవే నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యమును జరుపుటకు నాకు బుద్ధి చాలు. ఇక్కడ మన రెండు విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి మన ప్రార్థన, దానికి దేవుడి జవాబు కదా. దేవుడు మరి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి అన్ని బలులు అర్పించిన తర్వాత, మనం ఇంతకాలము ప్రార్థన చేసిన తర్వాత దేవుని స్వరం మనకు వినబడకపోతే దేవునికి మనకి కనెక్షన్ కట్ అయిపోయింది కదా. మనం ఇక్కడ నుంచి నేను ఫోన్ చేస్తున్నాను, మీకు యాకోబు గారికి ఫోన్ చేస్తున్నాను కదా. ఆయన ఫోన్ కలవలేదు, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, లేకపోతే ఏదో వచ్చింది, ఆయన ఫోన్ ఎత్తలేదు కదా. ఏం జరిగింది? మా ఇద్దరి మధ్యలో కనెక్షన్ కట్ అయిపోయింది. కానీ ఇక్కడ కట్ అయిపోయిందా? లేదు. దేవుడు సమాధానం చెప్తున్నాడు, రిటర్న్ మాట్లాడుతున్నాడు. దేవుడు నువ్వు అడిగింది నీకు వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. నీకు ఇష్టమైంది ఏదో నువ్వు కోరుకో అని చెప్తున్నాడు. మరి ఈరోజు దేవుడు వచ్చి మనకు అది మాట్లాడినప్పుడు
మరి రాజుగా ఉన్నప్పుడు మరి మనుషులుగా మనకున్న అవసరాలు మనం అడుగుతాం కదా. మరి రాజుగా ఉన్నప్పుడు ఆయన కూడా చాలా అవసరాలు ఉంటాయి. పెద్ద అవసరం ఏంటంటే రాజ్యాన్ని చుట్టుముట్టి శత్రువులు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ పడేసేయాలి. అన్ని రాజ్యాలు నాకు కావాలి కదా. రెండోది, రాజ్యాన్ని మంచిగా నడిపించాలంటే సంపద కావాలి. మన ఇల్లు మంచిగా నడవాలంటే మనకు ధనం కావాలి, బంగారం కావాలి కదా. ఆయన అది కూడా కోరుకోవచ్చు, నాకు బంగారం కావాలి, నాకు మంచి రాణి కావాలి, నాకు మంచి సేనాధిపతులు కావాలి, సైన్యం కావాలి, గుర్రాలు కావాలి, ఇవన్నీ కోరుకోవచ్చు. కానీ ఆయన చెప్తున్న మాట అక్కడ ఒకసారి మీరు ఇందాక చదివిన వచనం ఒకసారి చదివితే 7వ వచనము ఆఖరి మాట, అయితే నేను బాలుడను, కార్యము జరిగించుటకు నాకు బుద్ధి చాలదు. ఎంతో గొప్ప మాట. ఆయన నీకు ఇష్టమైనదో కోరుకో అంటే నాకు బుద్ధి చాలదని చెప్తున్నాడు. అంటే అది కోరుకోవడానికి, లేకపోతే ఆయన రాజ్యాన్ని నడిపించడానికి నా బుద్ధి చాలదని చెప్తున్నాడు కదా. తర్వాతి వచనాలు మనం చూసినట్టయితే ఆయన ఏం కోరుకుంటాడంటే రాజ్యానికి నీతి న్యాయములు తీర్చుటకు నాకు వివేక హృదయము దయచేయని కోరుకుంటాడు. తర్వాత వచనం మీరు చూసినట్టయితే నీతి న్యాయము తీర్చుటకు నాకు వివేకము దయచేయి, మంచి హృదయము దయచేయి కదా. నీతి న్యాయము తీర్చలేదనుకో, ఆయన ఎందుకు ఫోన్ ఎత్తలేదు, నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు, ఆయన నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు అంటే నాకు ఆయనకి విభేదాలు వచ్చాయి, నాకు ఆయనకి గొడవలు అయిపోయాయి, మేమిద్దరం తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, మా ఇద్దరి మధ్యలో సమాధానం లేదు కదా. మా ఇద్దరి మధ్యలో సమాధానం కావాలంటే అయితే నేను వెళ్ళి ఆయనతో మాట్లాడాలి, లేకపోతే ఆయన వచ్చి నాతో మాట్లాడాలి. రెండు జరగట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఒక మూడో వ్యక్తి రావాలి కదా. మూడో వ్యక్తి వచ్చి ఎవరి వైపు మాట్లాడతాడు ఆయన కదా. మనుషులు అయిన మనము ఒక మధ్యవర్తిని మధ్యలో పెడితే చాలా వరకు వాళ్ళు అటు సైడో మాట్లాడతారు, ఇటు సైడో మాట్లాడతారు, నీదే తప్పు అంటారు, నీదే తప్పు అంటారు కదా. చివరాఖరికి అంతా ఓకే, కలిసిపోండి అంటారు కదా. మన తప్పులు మన మీద తోసేసి, మన తప్పు చేయకపోయినా మన మీద తోసేసి ఇవన్నీ జరుగుతాయి. మన లోక సంబంధంగా మనం చూస్తే ఇవన్నీ జరుగుతాయి. మరి ఇక్కడ సొలొమోను మరి రాజుగా ఉన్నప్పుడు ఆయన మీద కూడా ఇట్లాంటి భారం ఉంది, ఆయన మీద కూడా న్యాయము తీర్చే భారం ఉంది. ఆ భారము గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే ఆ ప్రార్థన, నాకు నీతి న్యాయములు తీర్చే వివేక హృదయము నాకు దయచేయి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బంగారం కోరుకోలేదు, ఆస్తి కోరుకోలేదు, ఆయన శత్రువుల్ని చంపేయని కోరుకోలేదు, కానీ మంచి రాజుగా నేను నిలబడాలి, నా ఇంట్లో నేను ఒక మంచి భర్తగా నేను ఉండాలి, మంచి భార్యగా నేను ఉండాలి, మంచి కొడుకుగా నేను ఉండాలి, నా క్వాలిటీస్ నేను చూపించుకోవాలి కదా. మనం ఎంత ప్రార్థన చేసినా మన మీదే, మంచి భర్తగా నేను ఉంటే భార్య ప్రేమిస్తుంది, మంచి భార్యగా నేను ఉంటే భర్త ప్రేమిస్తాడు, పిల్లలు ప్రేమిస్తారు, కుటుంబ సభ్యులందరూ ప్రేమిస్తారు. అటు ప్రేమకి మనము లోకమైపోతున్నాం, మనం దూరం అయిపోతున్నాం. ఏంటంటే మనం బైబిల్ సరిగ్గా చదవక, బైబిల్ని దూరం పెట్టి, బైబిల్ని సెల్ఫ్లో పెట్టి మనం ఆదివారం మాత్రం అది తీసుకొని వస్తాం కదా. ఒక ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, అందరికీ భూమి మీద ఉన్న అన్ని మతస్థులకు అందరికంటే కూడా క్రైస్తవులకే క్రైస్తవులకు ఒక్కరి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అన్యుడే, మాట్లాడుతున్న అతను అన్యుడే, క్రైస్తవులు ఒక్కరి గురించే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, మనకంట ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి ఒక్కొక్కరికి ఒక్కో బైబిల్ ఉందట. ఎంతమందికి ఉంది బైబిల్? హల్లెలూయా. మనం ఇంట్లోకి వెళ్తే 10 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ ఇచ్చాడట దేవుడు కదా. ఎంత ధన్యత మనకది, ఎవరికి దొరకదు. ఇప్పుడు బైబిల్ చాలా విస్తారంగా ఉన్నాయి, మనకి వాక్యము విస్తారంగా ఉంది, మనం అది చదువుకోవాలి. చదువుకున్నప్పుడు మరి ఆ మంచి ప్రార్థన మనం చేయగలుగుతాం కదా. మంచి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మంచి సంబంధం మనకు కలుగుతుంది. మరి గొప్ప స్నేహితుడు కదా. మరి ఈరోజు ఫ్రెండ్షిప్ డే చేసుకుంటున్నారు అందరూ కదా. మన దేవుడు గొప్ప ఫ్రెండ్ యేసయ్య కదా, గొప్ప ఫ్రెండ్. ఎంత గొప్ప ఫ్రెండ్ అంటే బీదల్ని కటాక్షించువాడు కదా. దేవుడు బీదల్ని, దరిద్రుల్ని కటాక్షించుకున్నాడు, రోగుల్ని స్వస్థపరిచాడు కదా. 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ, ఎవరు ముట్టుకోలేదు కదా. ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన వస్త్రపు చెంగు నుంచి ప్రభావం బయటకు వెళ్ళిందట కదా. ఆయన వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి మాట్లాడాడు.
ఎవరు మాట్లాడని వ్యక్తులతో, ఎవరు ముట్టుకొని వ్యక్తులని ముట్టుకొని, కుష్ఠరోగుల్ని ముట్టుకొని స్వస్థపరిచాడు. గొప్ప ఫ్రెండ్ కదా. అట్లాంటి ఫ్రెండ్ గురించి ఇంకొక చిన్న మాట చదువుకొని మనము ముందుకు. మత్తయి సువార్త, ఆయన బీదలకి, దరిద్రులకి, మరి కుష్ఠరోగులకి, వాళ్ళకే కాదు ఫ్రెండ్, ఇంకొకరికి కూడా ఫ్రెండ్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనము. చాలు చాలు, ఒకసారి మళ్ళీ 50వ వచనం మొదటి మాట ఒకసారి చదవండి అమ్మా. యేసు చాలు చాలు. అక్కడ యేసే ఏం చెప్తున్నాడు ఒకసారి అందరు చెప్తారా? యేసే ఏం చెప్తున్నాడు ఒకసారి అందరు చెప్తారా? యేసే ఏం చెప్తున్నాడు? మై ఫ్రెండ్ అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు మై ఫ్రెండ్ అని? ఆయన వాళ్ళిద్దరూ మామూలుగా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో మాటలు ఎలాగ ఉంటాయి? నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్, నువ్వే నా జాన్ జిగిరి, ఈ లోకంలో అందరు వేస్ట్ రా, నువ్వే నాకు బెస్ట్ ఫ్రెండ్ కదా. ఇట్లా ఉంటాయి. నువ్వే నాకు మంచి చేసినావు, నువ్వు లేకపోతే నేను ఏమైపోతుండేనో. అట్లుంటారు మన ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే యేసయ్యని పట్టించడానికి వచ్చాడు కదా. యేసయ్యని ఆ సైనికులందరితో, కత్తులు ఉన్నాయట వాళ్ళ దగ్గర, అందరి దగ్గర కత్తులు ఉన్నాయట. అందరు కత్తులు పట్టుకొని వచ్చిర్రు అక్కడికి. కత్తులు పట్టుకొని వస్తే యేసయ్యకి తెలుసు వాడు ఎందుకు వచ్చిండు అక్కడ. ఆయన 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు వచ్చిండు. వస్తే యేసయ్యని పట్టిస్తున్నాడని యేసయ్యకి తెలుసు. అయినా కూడా నా చెలికాడా అని చెప్పి అంటున్నాడు, మై ఫ్రెండ్ కదా. మనల్ని ఎవరైనా తిడితే మై ఫ్రెండ్ అంటామా కదా? మన స్కూల్లో పిల్లలు, కాలేజీలో, మన పని విషయాల్లో ఎవరైనా తిట్టారనుకోండి, హీఈస్ నాట్ మై ఫ్రెండ్. ఇంతకుముందు నా బెస్ట్ ఫ్రెండ్, ఇంతకుముందు జాన్ జిగిరి, ఇప్పుడు కాదు కదా. యేసయ్య అట్లా అనాలే, మై ఫ్రెండ్. ఇంగ్లీష్లో చూస్తే అక్కడ రాస్తుంది మై ఫ్రెండ్. ఆయన అంటున్నాడు నా చెలికాడ. ఈరోజు మనల్ని అంటున్నాడు, మనమందరం ఆయన చెలికాడలో అట, అందరము ఫ్రెండ్స్ అట కదా. మన మధ్యలో గొప్ప సమాధానము కలగజేయడానికి యేసయ్య వచ్చాడు ఈ లోకానికి. ఇప్పుడు రాబోతున్నాడు, ఏ క్షణాల్లో వస్తాడో తెలియదు. దానికి మనం సిద్ధపడి ఉండాలి కదా. లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడి ఆఖరిగా ఒక చిన్న వచనం చదువుకొని ముందుకు వెళ్దాం. కీర్తన 72:17 వచనం, ఆఖరి మాట 17వ వచనము. అతని పేరు నిత్యము నిలుచును. చాలు, అతని పేరు నిత్యము నిలుస్తుందట. మరి యేసయ్య మరి రెండో రాకడ సమీపిస్తూ ఉండగా అందరం కళ్ళు మూసుకుందాం, ఆరాధనలో ముందుకు సాగుదాం. మరి సూర్యచంద్రులు ఉన్నంత కాలము, మరి సూర్యుడు ఎంతకాలం అయితే ఉంటాడో, చంద్రుడు ఎంతకాలం అయితే ఉంటాడో, ఆయన పేరు నిత్యము నిలుస్తుందట, గొప్ప నామము నిత్యము నిలుస్తుందట. అందరం ఆరాధనలో ముందుకు వెళ్దాం. దేవుడు మనతో మాట్లాడిన కొన్ని మాటలను బట్టి మరి దేవుడిని ఆరాధన చేద్దాం. ఆయన మనల్ని ఒక గొప్ప ఫ్రెండ్గా చూస్తున్నాడు. ఆయన మనతో సమాధానము కలుగచేయడానికి, మన మధ్యలో సమాధానము కలుగచేయడానికి చూస్తున్నాడు. మన కుటుంబంలో సమాధానము లేదేమో, మన కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయేమో, మరి మన వ్యక్తులతో, మన ఫ్రెండ్స్తో, మన కలీగ్స్తో, మరి వారితో మనకి ఏమైనా విభేదాలు ఉన్నాయేమో, మన మధ్యలో సమాధానము కలగచేయడానికి ఉన్నాడు మన దేవుడు. మన కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్నీ మర్చిపోయి మన గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన్ని ఆరాధన చేద్దాం. స్తుతుల మీద ఆసీనుడైన దేవుడిని ఆరాధన చేద్దాం. ఆ గొప్ప దేవుడిని ఆరాధన చేద్దాం. గొప్ప స్వస్థత కలుగజేసిన దేవుడిని ఆరాధన చేద్దాం. గొప్ప ఆశీర్వాదము కలుగజేసిన దేవుడిని ఆరాధన చేద్దాం. నీకే వందనాలు చెల్లిస్తా ఉన్నాము. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే.
ఉన్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అందరూ కలిసి కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. యోగ్యత లేని వాడు యేసయ్యా, నన్ను దగ్గరికి హత్తుకున్నందుకు వందనాలు, వందనాలు, స్తోత్రం ప్రభువా. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివి. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివి. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. రచించి కృపయే, కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అందరూ కలిసి పాడదాం. కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అందరూ కలిసి చెప్దామా? కృపయే, కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బలపరచితివి. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను
బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చీరగా, ఓటమి నా బ్రతుకు హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివి. లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చీరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివి. జీవించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే, కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే, కృపయే. నీ జీవిస్తున్నానంటే కృపయే, అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృప. ఎదురు కలిసి పాడదామా? అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే.
చేరగా నీ కృపతో నన్ను
స్తోత్రం స్తోత్రం తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడా మీరు మా మధ్య యేసయ్య స్తోత్రం హల్లెలూయా వందనాలు స్తోత్రం మా మధ్యలో ఉన్న దేవా నీకు స్తోత్రం 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 మీరు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా